సరే మనం వెళ్ళి ఒక ఫినిషింగ్ టచ్ ఇద్దామా? ఇకపై రోజు మనం తీసుకునే ట్రైనింగ్ మనకే మంచిది. అయితే మనం ఇప్పటి నుంచి ఇన్విసిబులా? అయితే గోకుకు ఏమవుతుందో చూడ్డానికి ఎదురు చూస్తున్నాను. చేతిలో సుత్తి పట్టుకుని మన గోకు 2 వారాలుగా తిరుగుతూనే ఉన్నాడు. వచ్చేసాను, దగ్గరికి వచ్చేసాను. ఆగు! ఏయ్, మర్యాదగా ఆగు! ఏయ్! 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 జిడ్డుగాడు వదలట్లేదంటే నాతో ఆడుకుంటావా? నిన్ను దొరికావ్! భలే దొరికావ్! కొట్టేశాను! నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు తమ్ముడు. అంత త్వరగా చనిపోను, కానీ సైన్స్ ఎదిరించి పోరాడడానికి నా శుభాకాంక్షలు. నాది ఉక్కు శరీరం, నువ్వు కొట్టినా నాకేం కాదు. అలాగా? నిజంగా చెప్తున్నావా? కానీ నెత్తి మీద వాచిందేంటి? ఓ, ఆయ్. అద్భుతం. ఇంకా 118 రోజులున్నాయి. నేను అనుకున్న వాడిలాగా వీడు మారతాడా? నా టెక్నిక్ ని మాస్టర్ చేస్తాడా? వీడి దగ్గర ధైర్యమైన హృదయం కాదు, మంచి మనసు కూడా ఉంది. వీడు దేన్నైనా భరించగలడు. స్పిరింకో మటాకిని వీడు భరించేలా ఉన్నాడు. కనీసం ఇప్పటికైనా నాకు మీరు ట్రైనింగ్ ఇస్తారా? ఆగు, ఈ ట్రైనింగ్ నీకు చాలా కఠినంగా ఉండబోతోంది. సిద్ధంగా ఉంటావా? నేను సిద్ధంగానే ఉన్నాను. అద్భుతం గోకు, నీ దగ్గర నుంచి నేను ఏది ఎదురు చూడలేదు. నీ దగ్గర నుంచి ఆశించేది ఒకే ఒకటి గొప్ప విషయమే. నేను అదే ఎదురు చూస్తున్నాను. సహోదరి, భూమి భవిష్యత్తు గురించి చెప్పావంటే చాలా బాగుంటుంది. అదేంటి అంత తేలికైన విషయమా? నువ్వు ఎక్కువ కష్టపడవద్దు, వచ్చే సంవత్సరం వరకు చూడు. సరే చూస్తాను, ఇక మీ ఇష్టం. భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపించు. ఏం అర్థం కావడం లేదు. ఇంత బాగుందంటే భూమికి భవిష్యత్తు లేదని అర్థమా? ఏంటి? ఫోకస్ చేయి, ఈ పవర్ మీద కాన్సంట్రేట్ చేయి. కింగ్ ఖోయ్ ఏ విధమైన పవర్ ని ఇతనికి నేర్పాలని అనుకుంటున్నాడు? ఆత్మశక్తి సరిపోయేంతగా ఉంటుందా? రాబోయే శయాన్ని అది తట్టుకుంటుందా? ఇంకా 108 రోజులు, ఆలోగా అంతా రెడీ అవుతుందా?